ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క దేహ కాంతి మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికిరాదు. ఆరా అని ఒకటి ఉంటుంది. ఆరా అంటే ఒక్కొక్క వ్యక్తిలో కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. అందరి కాంతి ఒక్కలా ఉండదు. ఉపాసన బాగా ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి, ఉపాసన బలం ఉన్న వాళ్ళు పట్టేసుకుంటారు. మీ కాంతి పెరుగుతోంది, మీరు ఏదో ఉపాసన చేస్తున్నారని చెప్తారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉపాసనలో ఉన్నారా అని అడిగేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళ ఆ ఉపాసన చెయ్యగా ఆ వ్యక్తి ముఖంలో ఉపాసిస్తున్నటువంటి దేవత యొక్క ముఖం కనపడిన సందర్భాలు ఉన్నాయి. అలా మారుతారు. ఈ మార్పుకి క్రియాశక్తి అంటారంటే ఆయన అదిగా మారిపోతాడు. ఏ వస్తువుని ధ్యానం బాగా చేస్తున్నాడో ఆ వస్తువుగా ఆయన మారుతాడు. మారినప్పుడు ఏమవుతుందంటే ఆయన నోటి వెంట వస్తున్నటువంటి ప్రతి మాట ఆవిడ మాటగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాంతి, యువతల వారిలో ఉన్న కాంతి మీకు ఎంతవరకు ఉపయుక్తము అంటే, దర్శనము చేత మీరు ఆనందమును పొందుతారు. ఆయన ఒక గొప్ప ఉపాసకుడు అయి ఉంటాడు, అందుకే అటువంటి కాంతిని పొంది ఉన్నాడు, అటువంటి శోభని పొంది ఉన్నాడు అని. కానీ ఈ కాంతి మీకేమైనా ఉపయోగమా అంటే ఉండదు. ఆయన మీకేమైనా ఉపకారం చేస్తే, ఆయన మీకేమైనా ఉపదేశం చేస్తే, మీకేమైనా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా మార్చచ్చేమో తప్పించి, లేకపోతే ఆయన ఉపాసన చేత ఆయనకు కలిగిన కాంతి ఆయనని ఉద్ధరించడానికి పనికొస్తుంది అంతే. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.